మాజీ ప్రధాని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భక్తాపూర్లోని ఆయన నివాసంలో ఉదయం ఈ అరెస్టు జరిగింది. 2025 సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా ఉద్భవించిన జన్జెడ్ అవినీతి వ్యతిరేక ఆందోళన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణనష్టం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అదే కేసులో నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన అధికారిక ఫిర్యాదు అనంతరం జరిగిన దర్యాప్తు ఆధారంగా కోర్టు జారీ చేసిన వారెంట్ల మేరకే ఈ అరెస్టులు జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం నేపాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా సిపిఎన్ యుఎంఎల్ పార్టీ ఈ అరెస్టును తీవ్రంగా ఖండించింది. దర్యాప్తు కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి సరైన ఆధారాలు లేకుండా ఒలీపై కేసులు మోపారని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ చర్య పూర్తిగా రాజకీయ ప్రతీకారమేనని, అధికార పార్టీ తమ ప్రత్యర్థులను అణిచివేయడానికి న్యాయ వ్యవస్థను వినియోగిస్తోందని విమర్శించారు. సీనియర్ నేత మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ఈ చర్యలను ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్టీ అత్యవసర సెక్రటేరియట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై చర్చలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలా లేక చట్టపరంగా పోరాడాలా అనే దానిపై పార్టీ లోపల చర్చ చేపట్టింది. ఈ అరెస్టుల వెనుక మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కర్కి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్ నివేదిక ప్రధాన కారణంగా నిలిచింది. ఈ కమిషన్ 2025 సెప్టెంబర్లో జరిగిన జన్జెడ్ నిరసనల సమయంలో జరిగిన హింస, ప్రాణనష్టం, ఆస్తి నష్టం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపింది. తన నివేదికలో పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న బలేంద్ర షా నేతృత్వంలోని మంత్రివర్గం ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నివేదిక ఆమోదం తెలిపింది. ఆ నిర్ణయం తర్వాతే పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కేసులో భాగంగా ఒలీ, రమేష్ లేఖక్తో పాటు అప్పటి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రకుబేర్ కాపుంగ్లపై కూడా నేపాల్ పీనల్ కోడ్లోని సెక్షన్ 181, 182 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం క్రిమినల్ నిర్లక్ష్యం నిరూపితమైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే 2025 సెప్టెంబర్లో నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా జన్జెడ్ యువత భారీ ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలను అణిచివేసే క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో 77 మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది రూపాయల మేర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి.